అందరికీ నమస్కారం. ఈరోజు నాగర్ కర్నూలు పరిధి లోపల మన ఎమ్మెల్యే గారి క్వార్టర్స్ పక్కన దాదాపు ఒక 20-25 మంది చిరు వ్యాపారులు వాళ్ళ దినసరి దానితో బతుకుతున్నారు. దాన్ని అకస్మాత్తుగా అక్కడి నుంచి కాల్ చేపిస్తే వాళ్ళు ఎక్కడ బతుకుతారు, ఎక్కడ వెళ్తారు? కనీసం వాళ్ళకి ప్రత్యామ్నాయ జీవనోపాధి అనేది చూపించాలి కదా. మీరు ఎక్కడో ఒక దగ్గర జీవనోపాధి చూపించి కాల్ చేయండి. మీరేం కాదంటారు, అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇప్పటికిప్పటి నువ్వు బయటకు అంటే ఏడుకోవాలి, ఇక్కడ బతకాలి. దాని మీద కొంతమంది వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసారు. వాళ్ళు రోజు దినసరి తోని కూలీతో పని చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? దాన్ని ఒకసారి పునరాలోచించాలని ఖచ్చితంగా మేము కోరుతున్నాము. లేకపోతే దానిపైన పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు, దానిపైన ఉద్యమం కూడా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా నాగర్ కర్నూలు లోపల అనేక ఏరియాల లోపల రోడ్డు బాగాలేదు. కొన్ని ఏరియాల లోపల మొత్తం మురుగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ కలిసిపోతుంది. కొన్ని ఏరియాలో కూడా స్కూల్ ఉన్న ప్రాంతాలలో దాంట్లో చిన్నపిల్లలు ఉండరు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఆ పిల్లలకు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. ఇప్పుడు బుడదలు, తర్వాత పాములు, క్రిమి కీటకాలు ఇన్ని ఉంటాయి. ఆ పిల్లలకు కొన్ని ఏరియాల ఇది కరెంటు వైర్ కిందికి వచ్చింది. అకస్మాత్తుగా ఎవరికన్నా దాన్ని షాక్ తగిలి ఏమైనా జరిగితే, ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవి మీకు చిన్న చిన్న విషయాలాగానే కొడుతున్నాయి. క్షేత్రంలో దాని ప్రభావం మీకు తెలుస్తలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక పందులతోని ఒక దీంతో మన కుక్కలతో సహజీవనం చేస్తున్నారు. కొన్ని దానిలో ఇంత ఘోరంగా బీసీ కాలనీల పరిస్థితి తీసుకున్నా, పెద్ద స్కూల్ ఎన్నికల పరిస్థితి తీసుకున్నా, ఎస్సీ కాలనీల పరిస్థితి తీసుకున్నా, కొన్ని ఏరియాలలో చాలా ఘోరంగా ఉంది. హౌసింగ్ బోర్డులో బీసీ కాలనీలో కూడా అత్యంత ఘోరమైన వ్యవస్థ ఉంది. మీరు కనీసం ఈ యొక్క మెయిన్ రోడ్లు ఇక్కడ మంచి మంచి ముందరి ప్లేస్ ఒకటి చూపించి ఇదే నాగరికంలో ఇదే అభివృద్ధి అని కాదు. నాగరికంలో అనేక ప్రాంతాల్లో కూడా అనేక వ్యక్తులు నివసిస్తున్నారు. అన్ని ఏరియాలో ఒకసారి చూడండి. లేదంటే మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ నాగరికల శాఖ నుంచి తీసుకోబడుతుంది. ఇదే విధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంశాలపైన ఉద్యమం చేయాల్సి వస్తుంది. దీని మొదటి మెట్టు నాగరికల నుంచే స్టార్ట్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఒకసారి దీన్ని ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మీ కింద ఉండే వ్యవస్థ కూడా కరెక్ట్ ఉందా లేదా మీరు ఒకసారి చూసుకోండి. మీరు ఇప్పుడు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని తెలియజేయడం జరుగుతుంది.